ఎందుకని ఇన్ని తప్పులు చేసినా కూడా నేను ప్రజలకు అందువల్లే ఓడిపోయాడు. నేను మంచి పరిపాలన అందించాను, ప్రజలకు అంతా మంచిగా చేశాను అంటారు. నేను తప్పు చేయలేదు అంటా కదా. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన చేసిన తప్పులకి ఈయన ఇబ్బంది పడుతున్నారు. ఇక 2 సంవత్సరాలు పోతే ఆంధ్ర ఎక్కడికో వెళ్ళిపోద్ది. మన ఆంధ్ర అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. చంద్రబాబు నాయుడు తలుచుకున్నారంటే ఆయన పని కంపల్సరీ చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా అనిపించింది బాబు? ఏం చేయలేదు. ఊరికి ఆయన ఆస్తులు ఆయన గొడవ ఆయనది తప్పితే మా ప్రజలు పట్టించలేదు. ఏదో లోన్లు ఇచ్చి ఆయన ఇచ్చి చేశారు కానీ ఏం లేదు. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు బాబాయ్? లోకేష్ గారు ఆయన పాప చిన్న పిల్లాడు. నాన్నగారు చంద్రబాబు నాయుడు చేస్తాడు బాగా. కుర్రోడు కదా, అనుభవం రావాలి. ఇంకా అనుభవం వస్తే బ్రహ్మాండం చేస్తారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా, ఇది ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగుంటుంది, చాలా చేస్తారు. ఒకసారి తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు బాగా చేస్తారు. అప్పుడు నీళ్లు మట్టి ఇచ్చాడు కదా, ఇప్పుడు బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ గారు లేరు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ గారు లేరు. అంతే. అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాబోయే రోజుల్లో చూసుకుంటే మన ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతున్నారు? ప్రపంచంలో ఏపీ నెంబర్ 1 వస్తుంది, తర్వాత ఢిల్లీ వస్తుంది, అమరావతి ఫస్ట్ క్లాస్ వస్తుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్ గారు అంటున్నారు? తెలియని వాళ్ళు గిట్టని వాళ్ళు అంటారు. ఆయన ఉంది, అందరూ అంటారు. నిన్న అంటారు, అందరూ అంటారు. ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయనకి మొన్న కొత్తగా వచ్చాడు. సినిమా వెళ్ళేది సూపర్. ఇది కూడా నేర్చుకోవాలి, అభివృద్ధి కావాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఎవరు ఎన్ని పోటీ పడుస్తారో ఎవరు తెలియదు. అది ఆయన గిరిజన ప్రాంతాలు తిరగడం కానివ్వండి, ఆ ప్రజల సమస్యలు స్వయంగా ఆయనే వెళ్ళి తెలుసుకొని తీర్చడం మామూలు చెప్తున్నా, ఏం నాకు తెలియదు. మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే? ఒక మాట, మంచి సూపర్. చంద్రబాబు నాయుడు లాగా మూడు ట్రిప్పులు ఇచ్చాడు ఇంకో. అసలు ఆంధ్ర ఎక్కడ ఉంటుందో తెలియదు. ప్రపంచంలో ఆంధ్ర అంటే అన్ని సాఫ్ట్వేర్లు మొత్తం అమరావతి వచ్చేస్తాయి. జగన్ గారు మళ్ళీ వస్తారంటారా? అసలు రాడు, నా జీవితం నాకు తెలిసినంతలో రాడు. మరి పల్లగుద్ది మరీ చెప్తున్నాడు, నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మందే పరిపాలన అంటున్నాడు. అంటారు అంతే. నేను ఓడిపోతాను చెప్పుకుంటానా? చంద్రబాబు నాయుడు గారు లాగా కష్టపడే సీఎం ఎప్పుడైనా చూసారంటే ఏం చెప్తారు? ఎవరిని చూడాలి, ఇంత కూడా ఎవరు? మోడీ గారు, తర్వాత ఈయన. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? చంద్రబాబు నాయుడు గారు మంచిది. డెవలప్ కావాలి, అందరి పని కావాలి, అందరూ వర్క్ కావాలి, అందరూ కావాలి. అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు ఫోన్ చేస్తున్నారు అందరూ. అంతమంది తీసేసారు. చాలా సూపర్. చంద్రబాబు నాయుడు సూపర్.